బాగుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంది, హాయిగా మనశ్శాంతితో. ఎంతమంది మీరిద్దరేనా ముగ్గురా? సార్ యాక్చువల్లీ ముగ్గురు బ్రదర్స్ సార్, ఇద్దరు దుబాయ్లో ఉంటారు, ఈయన ఒక్కరు ఇక్కడ ఉంటారు. ఇంకొక సిస్టర్ మ్యారేజ్ అయ్యేది ఉంది. 3 సిస్టర్స్ మ్యారేజ్ అయినా సార్. ఆయన పెద్ద బావ, ఈయన చిన్న బావ, రెండో బావ గోల్డ్ స్మిత్. ప్రజెంట్ ఆయన వేరే మ్యారేజెస్ ఉన్నాయి కదా సార్. ముగ్గురు బావలు, బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళు ఎక్కడ బయట ఉంటారా? సౌదీ సార్. సౌదీలో ఉంటారా? అంటే ఇండియా అంత సేఫ్ ఇంకెక్కడ లేదు అనుకుంటున్నారు జనాలు. 100% అదేతో వాస్తవం. ఇండియానే సేఫ్ సార్, చాలా సేఫ్ అని కదా. వేరే దేశాల్లో బాగానే సేఫ్ బతకాలి సార్. మనకి ఇప్పుడు విదేశాల్లో బానిసకే కదా సార్, వాళ్ళు 24 గంటలు మనకి చెప్పినట్టు చేయాలి. ఇక్కడ బతకలేకపోతున్నారు కానీ జనాలు చాలా మంది. ఎక్స్పోర్ట్ ఫ్యూల్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి 5 to 8, 10 రూపీస్ ఇన్ బిట్వీన్. అల్లుడు ఇప్పుడేనా? కొడుకు అండి సార్. అన్న అంటే మీకన్నా వయసులో పెద్దగానే. తమ్ముడు గౌస్బాయ్ మా యూట్యూబరు, ఆదోనిలో ఫేమస్ మీడియా పర్సను. ఈయనకి ఒంట్లో బాగాలేదని చెప్పారు. అపెండిసైటిస్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేటువంటి సమస్య ఇప్పుడు వచ్చింది ఆయనకి. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నాడు, కడుపు నొప్పి వస్తూ ఉంటే. సరే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడని చూసిపోదామని నేను వీరింటికి వచ్చాను. రాత్రి పగలు మొబైల్ తీసుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోతాడు. ఎవరితో కష్టం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పిక్చరైజ్ చేస్తాడు. తన మన భేదం లేకుండా కులమతాలకు అతీతంగా అందరితో మంచిగా ఉండి అందరి సమస్యలు తన సమస్యగా పోట్లాడే వ్యక్తి గౌస్బాయ్. ఇది చాలా అందరికీ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి మాట కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనసుతో స్పందించే గుణము గౌస్బాయ్ సొంతం. ప్రతి పేదవాడికి ప్రతి కష్టం ఉన్న చోట ప్రతి చోట నా యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ప్లే న్యూస్ అనగానే అది అన్ని సమస్యల్ని బయట పెడుతుంది. సర్వరోగ నివారణలాగా ఆదోనిలో ఇతను చేస్తున్నటువంటి సేవని ప్రజలందరూ గుర్తించారు, మేమందరూ గుర్తించినాం. ఈయన ఆరోగ్యం మరింత బాగుండాలని, ఈయన తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కాసేపు ఈయనతో సమయం గడపడానికి ఇక్కడికి వచ్చాను.